హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం ముందు రోజేనండి ముగ్గులు, ఈ గుమ్మాలకి బొట్లు అన్నీ పెట్టుకున్నాము. కానీ ఆ రోజు నైట్ అంతా వర్షం వల్ల అన్ని ముగ్గులన్నీ కొట్టుకుపోయాయి. తెల్లవారైనా ముగ్గులేసుకుంటామంటే ఇంక అప్పటికే చినుకులు పడుతున్నాయి. గుమ్మం దగ్గర గాని ఏవో చిన్న చిన్న ముగ్గులు ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కదండీ. శుక్రవారం రోజు పొద్దున్నే లెగిసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టిన తర్వాత నేనైతే ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. పీఠం శుభ్రం చేసుకొని దానికి పసుపు బొట్లు పెట్టుకొని దానిపైన కూడా శుభ్రంగా పసుపు రాసి దాని మీద ముగ్గు వేసుకొని దాని మీద బియ్యం పోసుకొని అక్కడ ఫోటో ఇక్కడ కలశం పెట్టుకున్నాం. కలశంలో శుద్ధ జలం, దాంట్లో పసుపు కుంకుమ, ఇంకా అక్షింతలు, ఒక నాణ్యం, ఒక పుష్పం, పచ్చకర్పూరం ఇవి వేసుకొని దానిపైన మామిడాకులు ఇంకా కొబ్బరికాయ పెట్టుకొని దానికి జాకెట్ ముక్క పువ్వులతో అలంకరించుకున్నాను. అక్కడ పాపేమో అమ్మవారికి రెడీ చేసిందండి. మిగిలిన ప్రాసెస్ అంతా పాపే చేసింది. నేను ఇక్కడ ప్రసాదాలన్నీ రెడీ చేసుకోవడం. నేను 5 రకాల ప్రసాదాలు రెడీ చేశాను. పరవన్నం, దద్దోజనం, పులిహోర, హల్వా, పూర్ణం బూర్లు, 9 రకాల పళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నాను. అమ్మవారి అలంకరణ మొత్తం ఎంత బాగుంది కదండి. ఇదంతా పాపే చేసిందండి. ఒక్కలమైతే ఇవన్నీ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఎవరు హెల్పింగ్ ఉండాలి. నేను ఫోన్లో లైట్ పెట్టుకొని పూజ చేశానండి. ఫస్ట్ ఏమో వినాయకుడి పూజ చేశాను. వినాయకుడికి ఆరతి ఇచ్చాక తర్వాత అమ్మవారికి పూజ చేసుకున్నాను. శుభ్రంగా పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నాను. పాప ఏమో పలదనాల కోసం అన్ని సెట్ చేసి పక్కకు పెట్టిందండి. అవి మీకు షూట్ చేయలేకపోయాను. 5 పలదనాలు సెట్ చేసాము. 5గురికి ముత్తైదువులకి పిలిచి పలదనాలు ఇచ్చాము. ఇగో ఈ ఒక్కటే మీకు చూపించగలుగుతున్నాను. ఇంకా మిగిలిన 4గురేమో లాస్ట్లో వచ్చారు. ఎవరు లేకుండా షూట్ చేయలేకపోయాను. నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.